హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ అణు కర్మాగారాన్ని అధ్యక్షుడు ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ అనూహ్యంగా కుప్పకూలింది. దక్షిణ టెహ్రాన్లోని నంతాజ్ కాంప్లెక్స్ వద్ద యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు నిర్మించిన అధునాతన సెంట్రిఫ్యూజలను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదివారం ప్రారంభించారు. కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైన కొద్ది గంటల్లోనే విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది. నతాంజ్ ప్లాంట్లో అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజులు ఉండగా విద్యుత్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో వర్క్షాప్ సహా అణు శుద్ధి కర్మాగారం అంతటా సరఫరా నిలిచిపోయిందని ఇరాన్ అణు విభాగం అధికార ప్రతినిధి బెహ్రోజ్ కమల్ వాండి తెలిపారు. దీనికి కారణాలు తెలియరాలేదు, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కాలుష్య సమస్య కూడా ఉత్పన్నం కాలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై పార్లమెంట్లోని ఇంధన కమిటీ అధికార ప్రతినిధి మాలెక్ షిరియాతి నియాసర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది విద్రోహ చర్య, చొరబాటును సూచిస్తోందని, అణు ఉగ్రవాదం అని ఇరాన్ అటామిక్ ఎనర్జీ చీఫ్ అలీ అక్బర్ సలేహీ ఆరోపించారు. అయితే నిర్దిష్టంగా ఎవరిపైన ఆరోపణలు చేయలేదు. తీవ్రవాదుల దుశ్చర్యలను అడ్డుకోవడానికి మా అణు పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే చర్యలు కొనసాగిస్తాం, అలాగే నిరంకుశ ఆంక్షలను ఎత్తివేయించేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అణు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే హక్కు తమకుందని అన్నారు. ఈ ఘటన వెనుక తమ ప్రమేయం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారిక మీడియా కాన్ పేర్కొనడం గమనార్హం. దాదాపు దశాబ్దం కిందట నతాంజ్పై జరిగిన స్టక్స్నెట్ సైబర్ దాడిని కూడా తమ దేశమే నిర్వహించిందని తెలిపింది. తాజా ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు తేలితే రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణకు కుదిరిన ఒక ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇది విఘాతంగా మారొచ్చు. నతాంజ్ ప్లాంట్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయే సమయానికి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. తాజా పరిణామాలపై అక్కడి ప్రభుత్వంతో ఆయన చర్చించే వీలుంది. ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందన్న ఐఏఈఏ స్పందించడానికి నిరాకరించింది. నంతాజ్ ప్లాంట్కు ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతేడాది జూలైలో ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించి సెంట్రిఫ్యూజ్ వర్క్షాప్ పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అనుమానిస్తోంది. అణు కార్యక్రమాలను నియంత్రించడానికి 2015లో ఇరాన్ సహా 6 దేశాల మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చి ఇరాన్పై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత మాజీ అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఒప్పందంపై మొగ్గు చూపినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమానాలను నిషేధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇరాన్ రాష్ట్ర వార్తా సంస్థ IRNJ విషయాన్ని పేర్కొంది. ఇరాన్ ఇజ్రాయెల్పై ఎప్పుడైనా ప్రతీకారం తీర్చుకోగలదని ఈ సందర్భంగా హెచ్చరించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.